మహిళా లోకం లేచిందన్నట్టుంది. ఉమెన్ పవర్, గర్ల్స్ కాలేజ్ అని తెలుసు, ఉమెన్ పవర్ అంటే ఎట్లుంటుందో ఇట్లుంటుంది. పాపం బిక్కు బిక్కుమంటున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ అంతా మనదే. ఎందుకు? మనం మల్టీ టాస్కర్స్మి. మనము పని చేస్తాము, ఇంట్లోకి వెళ్ళి ఇంటి వ్యవహారాలు చూస్తాము, మళ్ళీ పిల్లల్ని చూస్తాము, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఫ్యాషన్లో షాపింగ్లు చేసుకుంటాము, సినిమాలు చూస్తాము, అన్నీ చేస్తాం. మనం వాళ్ళ ఆఫీస్ నుంచి ఇంటికి పోగానే వైఫ్ ఎప్పుడు కాఫీ ఇస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. అంతేనా? కాబట్టి మనం మల్టీ టాస్కర్స్మి. నెక్స్ట్ ఫ్యూచర్ మనదే. కాబట్టి దానికి ఏం చేయాలి? మనం బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఈరోజు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడానికి ఈరోజు జూనియర్ కాలేజ్, గర్ల్స్ జూనియర్ కాలేజ్కి వచ్చాను. ఫస్ట్ టైం వస్తున్నాను. రియల్లీ ఇంప్రెస్డ్. చాలా బాగుంది. పాత కాలేజీ చౌర్నికి చాలా బాగుంది. మళ్ళీ నా ఓల్డెన్ డేస్, నా కాలేజ్ టైంకి వెళ్ళాను. హైదరాబాద్లో కోటి ఉమెన్స్లో చదివాను. మా కాలేజ్ కూడా ఇట్టే ఉంటుంది. చాలా పాత కాలేజీ, బ్రిటిషర్స్ కాలంలో కట్టిన కాలేజ్ మాది. మా కాలేజ్లో అప్పుడున్న నిజాం నవాబ్ ఉండేవాడు. ఆయన సెకండ్ వైఫ్ ఉండేదంట. ఆమె రూములు ఉండేటివి, అక్కడ మాకు క్లాసెస్ జరిగేటివి. కింద గుర్రాల కట్టే రూమ్లు ఉండేటివి, అక్కడ కూడా క్లాసెస్ జరిగేటివి. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది కాలేజ్ డేస్. మళ్ళీ ఆ డేస్ రావు. డొక్కా సీతమ్మ గారు రాజమండ్రిలో మండపేటలో పుట్టారు 1841లో. ఆమె తన జీవితంలో 40 సంవత్సరాలు దాదాపు ఎవరు పేదవాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా ఆమెకు అన్నం పెట్టేది. ఆమె జీవితంలో మ్యాక్సిమం టైము ఎవరింటికి వచ్చి తలుపు కొట్టినా, ఏ టైం వచ్చినా కూడా ఆవిడ పేదోళ్ళకి భోజనం పెట్టేది. అందుకని ఈరోజు మన రాష్ట్రంలో ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని, స్కూళ్ళల్లో ఉండేది మధ్యాహ్న భోజన పథకం, ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్కూళ్ళల్లోనే కాదు, జూనియర్ కాలేజెస్లో కూడా మన పిల్లోళ్ళకి మధ్యాహ్న భోజనం పథకం పెట్టుకొని వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వాలా అనే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాన్ని స్కూళ్ళ నుంచి జూనియర్ కాలేజీకి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. చేసి అందులో మీకు పౌష్టికాహారం ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా వారానికి 6 రోజుల్లో 5 రోజులు మీకు ఉడికించిన గుడ్డు ఇచ్చే విధంగా ఈ యొక్క మెన్యూ తయారు చేయడం జరిగింది. అందులో 3 రోజులు పల్లీలు బెల్లముతో తయారు చేసిన చిక్కీలు ఇచ్చే విధంగా వెళ్ళింది. ఇది ఐరన్ కోసం అన్నమాట, గుడ్డు ప్రోటీన్ కోసము. దాంతోపాటు ఎముకల పటిష్టానికి రాగి జావ 3 రోజులు ఇచ్చే విధంగా ఈ మెన్యూని తయారు చేయడం జరిగింది. ఈ మెన్యూ మంచి న్యూట్రిషనిస్ట్తోనూ, డాక్టర్లతోనూ, అధికారులతోనూ కూర్చొని ఎంతో పరిశోధన చేసి ఎలా పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి ఒక ఫిక్స్డ్ మెన్యూని తయారు చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెనూ వచ్చే విధంగా ఈ యొక్క భోజన పథకాన్ని తయారు చేసి దీన్ని జూనియర్ కాలేజ్ పిల్లలకి ఇప్పుడు అందిస్తోంది. ఈ పథకం కింద దాదాపు 44,000 కాలేజెస్లో దగ్గర 33 లక్షల మంది విద్యార్థినులకు ఈ పథకం చేరే విధంగా ప్రభుత్వం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే కోస్టల్ ప్రాంతంలో ఒక రకంగా తింటారు, కడపలో ఒక రకంగా తింటారు, మళ్ళీ గుంటూరు అటువైపు వస్తే ఒక రకంగా తింటారు. కాబట్టి ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతంలో ఆ మెన్యూను తయారు చేసి వాటి యొక్క టేస్ట్ కూడా ఆ విధంగా తయారు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఆ యొక్క ఎన్జిఓస్ కానీ, ఆ యొక్క సెంట్రలైజ్డ్ కిచెన్స్ కానీ వాళ్ళకి ఈ విధమైన విధానంగా వాళ్ళకి ఒక మెన్యూ తయారు చేసి పంపించడం జరిగింది. ఆ ద్వారా చాలా పెద్ద ఎత్తున ట్రాన్స్పరెంట్గా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ విధమైన హడావిడి ఆర్భాటాలు లేకుండా. ఎందుకంటే మనం పని చేసేది అవర్ వర్క్ షుడ్ స్పీక్, నాట్ మనం మాట్లాడే మాటలు కాదు, మనం చేసే పని. ఆ విధంగా ప్రభుత్వం వెళ్తా ఉంది. ఈరోజు ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము విద్యార్థులకు, యువతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ పథకాలు రేపు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా డైరెక్ట్ గా కాలేజెస్కి వెళ్లే విధంగా ముందుకు వస్తున్నారు జూన్ నుంచి.
దాంతోపాటు తల్లికి వందనం కింద ఇచ్చే ఫీజులు కూడా రేపు జూన్ నుంచి ఈ సంవత్సరం ఇచ్చేస్తారు. అలాగనే డిఎస్సి పోటీ పరీక్షలు పెట్టేసి జూన్ అకాడమిక్ ఇయర్ కల్లా ఎవరెవరు డిఎస్సికి అప్లై అవుతున్నారో వాళ్ళకందరికీ పరీక్ష చేసి వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చే విధంగా, ఉద్యోగం ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, యువత కోసం పనిచేసే ప్రభుత్వం. రాబో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. రేపు మీరు ఇక్కడి నుంచి గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకుని బయటికి వెళ్ళగానే మీ అందరూ ఉద్యోగాలు చేయాలా. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్క యువత ఉద్యోగం చేయాలా. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఉండాలా. వీళ్ళందరూ ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఆర్థికంగా వీళ్ళందరూ సపోర్ట్ చేసి మన ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మార్చి కల్లా మనకి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి నౌ ఇట్ ఈస్ టైమ్ టు ఫన్, గేమ్స్, ప్లే అంతా అయిపోయింది. సంక్రాంతి అయిపోయినప్పటి నుంచి చక్కగా చదువుకొని మంచి మార్క్స్, ఒకరు ఇంకొకరితో పోటీ పడతా చదువుకొని మంచి మార్క్స్ తీసుకురావాలా. కడప జిల్లాకు పేరు తేవాలా, మీ అమ్మా నాన్నలకు పేరు తేవాలా, మీకు చదువు చెప్పిన మీ టీచర్లు, లెక్చరర్స్, ప్రిన్సిపల్స్ కు పేరు తేవాలా. అలాగనే నాకు కూడా పేరు తేవాలా. మనం ఇక్కడ మహిళ గెలిచినాక మహిళల ఉత్తీర్ణత శాతం కడపలో పెరిగిందని పేరు తెచ్చుకోవాలా. ఏమంటారు? థ్యాంక్ యూ వెరీ మచ్.